నన్ను భయంకరంగా తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టారు. ఆ టైంలో నేను నిలబడినప్పుడు నా మైండ్లో స్ట్రైక్ అయ్యే పాయింట్ అని చెప్తున్నా, రేపటి నుంచి నేను బతకాలా బతకూడదా, స్వేచ్ఛగా ఉండాలా లేదో, ఆ బెంచ్ మీద కూర్చున్నా, పెన్న పెట్టుకున్నా, ఆ జడ్జ్ 2 నిమిషాల్లో నా లైఫ్ ఎలా ఉందో డిసైడ్ చేయబోతున్నాడు. కానీ నా మనసు కనిపించింది చెప్పిన, ఏమనిపించింది చెప్పిన అంటే నేను స్వేచ్ఛగా బతకట్లేదా, నా లైఫ్ని డిసైడ్ చేయడానికి వీళ్ళెవరు, నా లైఫ్ రేపు నుంచి నేను ఎలా బతకాలో, బయట ఉండాలో లోపల ఉండాలో నన్ను డిసైడ్ చేయడానికి ఈ జడ్జి ఎవరు? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, క్రీస్తు యుక్త కాలంలో భక్తిని కొరకు జరపబడతాం. మనం బలహీనులమై ఉండగా మనల్ని బలవంతులు చేయడానికి ఎవరు బలహీనుడయ్యాడు? ఆయన బలహీనుడయ్యాడు. ఎంత బలహీనుడయ్యాడంటే శిలువ మీద దాహం 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 అని అరిసేంత బలహీనుడయ్యాడు. ఆయన ఎంత బలహీనుడయ్యాడంటే ఆయన కన్నీళ్లు కార్చేంత బలహీనుడయ్యాడు, ప్రాణం విడిచేంత బలహీనుడయ్యాడు, వృత్తినిగా చేసుకునేంత బలహీనుడయ్యాడు, శక్తిహీనుడుగా మారిపోయేంత బలహీనుడయ్యాడు. నీతిమంతుల కోసం చనిపోయే జాబితాను పక్కకు దోసి చెడ్డవారమైన మన కోసం చనిపోవడానికి తెగించి ముందుకొచ్చాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? తన ప్రేమను ఎల్లడపరుస్తూ మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాడు. చాలా మంది అడుగుతారు, చనిపోకుండా క్షమించలేడంటే, చనిపోకుండా క్షమించలేడు. ఆయనకు ఒక నీతి ఉంది. రక్తం కారకుండా పాపికి క్షమాపణ లేదంటే రక్తం కారకుండా పాపికి క్షమాపణ లేదు. ఎందుకో చెప్తాను వినండి. మనం చేసుకున్న చట్టాలే నీకు రాజ్యాంగం పూర్తిగా తెలియకపోయినా, నీకు సెక్షన్స్ పూర్తిగా తెలియకపోయినా, నీకు లా అండ్ ఆర్డర్ పూర్తిగా అవగాహన లేకపోయినా, నువ్వు తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా దానికి చెప్పండి పనిష్మెంట్ చేయాల్సిందే. మనం అనుకుంటాం స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ ఫ్రీడమ్ బాయ్స్ అయిపోయి, మనందరం ఫ్రీడమ్ గర్ల్స్ అయిపోయాం, మనం స్వతంత్రంగా బతికేస్తున్నాం అనుకుంటాం. గమనించాడు చెప్పిన, నువ్వు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నీకు స్వతంత్రం వచ్చి బతుకుతున్నావేమో కానీ, ఆ మాట మీకు అర్థమవుతలేదు. నువ్వు బ్రిటిష్ కింద నుంచి వచ్చి స్వతంత్రంగా వచ్చావేమో కానీ నువ్వు రాజ్యాంగం కిందకి వెళ్ళావన్న సంగతి నువ్వు మర్చిపోయి. నీకు స్వతంత్రం ఉందనుకుంటున్నా కాదు, నీ స్వతంత్రం ఏంటో తెలుసా? నువ్వు రాజ్యాంగ పరిధిలోనే నీకు స్వతంత్రం. అంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఒక చట్టం కింద బతుకుతున్నావు. ఆ చట్టం నీకు తెలిసినా తెలియకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ చట్టం కింద బతుకుతున్నావు. ఆ చట్టాన్ని అమలు చేసే జడ్జిలు ఉన్నారు, ఆ చట్టాన్ని అమలు చేసే అధికారులు ఉన్నారు. నువ్వు ఏదన్నా మిస్టేక్ చేస్తే నువ్వు బతకాలో బతకూడదు వాళ్ళే చెప్పండి డిసైడ్ చేస్తా. నేను ఓపెన్గానే చెప్తాను, సిగ్గు లేకుండా. నన్ను భయంకరంగా తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టారు. ఆ టైంలో నేను నిలబడినప్పుడు నా మైండ్లో స్ట్రైక్ అయ్యే పాయింట్ అని చెప్తున్నా, రేపటి నుంచి నేను బతకాలా బతకూడదా, స్వేచ్ఛగా ఉండాలా లేదో, ఆ బెంచ్ మీద కూర్చున్నా, పెన్న పెట్టుకున్నా, ఆ జడ్జ్ 2 నిమిషాల్లో నా లైఫ్ ఎలా ఉందో డిసైడ్ చేయబోతున్నాడు. కానీ నా మనసు కనిపించింది చెప్పిన, ఏమనిపించింది చెప్పిన అంటే నేను స్వేచ్ఛగా బతకట్లేదా, నా లైఫ్ని డిసైడ్ చేయడానికి వీళ్ళెవరు, నా లైఫ్ రేపు నుంచి నేను ఎలా బతకాలో, బయట ఉండాలో లోపల ఉండాలో నన్ను డిసైడ్ చేయడానికి ఈ జడ్జి ఎవరు, ఈ పోలీసులు ఎవరు, నేను పుట్టినప్పుడు లేని ఈ పోలీసులు ఎవరు, నేను పాడు తాగుతున్నప్పుడు చూడని ఈ జడ్జిలు ఎవరు, నేను శ్వాస తీసుకుంటాం లేదో చూడని రాజ్యాంగం ఎవరు, ఇప్పుడు నా లైఫ్లోకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇప్పుడు నేను రేపు నుంచి ఎక్కడ ఉండాలో ఈ 2 నిమిషాలు ఈ పెన్ను పెట్టుకుని నా లైఫ్ని డిసైడ్ చేయడం ఏంటి. నాకు ఇన్ని ప్రశ్నలు తిరిగాయి రోజు. అప్పుడు నాకు అనిపించింది, నాకు సంబంధం లేని వారే నా లైఫ్లోకి వచ్చి నేను ఎలా బతకాలో బతకూడదో నా లైఫ్ని 2 నిమిషాల్లో డిసైడ్ చేసి ఒక జడ్జి ఇక్కడ ఉంటే, నీలా లైఫ్ రేపు నుంచి ఎలా ఉండాలో, ఎప్పుడు లెగాలో, ఎప్పుడు నిద్రపోవాలో, ఏం తినాలో మనపై ఒక జడ్జి ఉన్నాడంటే మీరు నమ్మగలరా? వీరు నా లైఫ్ డిసైడ్ చేశారన్నది ఎంత వాస్తవమో మనందరి జీవితాలు, ఈవెన్ అక్కడ కూర్చున్న జడ్జి పోలీసు వాళ్ళ లైఫ్ కూడా డిసైడ్ చేసేది ఎవరు చెప్పండి? ఒక జడ్జి ఉన్నాడు. గమ్మత్తేడు తెలుసా? ఆయన ఉత్తరవాది. ఉత్తరవాది అంటే చెప్పనా? అడ్వకేట్ అని. అడ్వకేట్ వాదిస్తున్నాడట దేవుడి దగ్గర, వాదిస్తున్నాడు అడ్వకేట్ వాదిస్తున్నాడు. తండ్రి చెప్పండి ఏం చేస్తున్నారు, వదలడా అంటే ఆయన వదలడు. షరతులు వర్తిస్తాయి. షరతులు ఏంటో తెలుసా? వీరేమి చేయించున్నారు ఎరుగురు వదిలే ప్రభు అంటే ఆ చట్టం కోరింది చెప్పిన, వాడిని వదలాలంటే వాడి దేహంతో చేసిన తప్పులకి దేహం నిలబడాలి, వాడి ప్రాణంతో చేసిన తప్పులకి ప్రాణం నిలబడాలి, వాడి చేతులతో చేసిన తప్పులకి అక్కడ చేతులు నిలబడాలి, వాడికి బదులుగా మరొకరు నిలబడాలి. ఎవరు నిలబడతాడు? అడ్వకేట్ అన్నాడట. మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్య జరిగిన సఖ్యత
దేవుడే, అడ్వకేటే మన పక్షం నిలబడ్డాడంట. మీకు విషయం చెప్పనా, మనకు వచ్చిన జడ్జిమెంట్ ఏంటి చెప్పనా? నేను మళ్ళీ చెప్తున్న జాతికి శిక్ష విధింపబడాల్సిందే, అది జడ్జిమెంట్. పనిష్మెంట్ తినాల్సిందే, అదే జడ్జిమెంట్. ఇప్పుడు పాపులైన వారు పనిష్మెంట్ తెలుస్తుంది. మరి వాడు తింటే బతకడగా, అందుకే వాడి ప్లేస్లో ఎవరిని పెడుతున్నారు చెప్పండి? యేసుక్రీస్తు. వాడి స్థానంలో యేసుక్రీస్తు అని పెట్టారు. అందుకే ఆయన ఏమయ్యాడు? కొరడా దెబ్బలకు గురయ్యాడు, సిలువకి ఎక్కాడు, ఘోరాతి ఘోరంగా చర్మపు మొక్కలు ఊడిపోయేలా చనిపోయాడు. ఇంతగా ఆ దెబ్బలన్నీ ఎవరవి? నువ్వు దేహంతో చేసిన తప్పు. ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టడానికి కారణం మన ఆలోచనతో చేసిన తప్పులు, మన జీవితాలతో చేసిన తప్పులకి ఆయన జీవితాన్ని పనంగా పెట్టాడు. ఇప్పుడు ఆయన డిసైడ్ చేస్తున్నాడు. చాలా మంది అడుగుతారు, క్షమించలేదంటే అడుగుతున్నాను, జడ్జి తప్పున్న వాడిని ఈడు తప్పున్నా గాని చట్ట ప్రకారం పీనల్ సెక్షన్ తీసుకుని దీనికి క్షమిస్తున్నాను ఎప్పుడైనా జడ్జిమెంట్లు ఉంటాయా? జడ్జికి జాలి వేసిన, జడ్జికి దయ కలిగిన, జడ్జికి ఎలాంటి మాటలు తనకు తోసిన, అరే ఈడు తప్పు చేయలేదని అనిపించినా, రికార్డ్స్ ఎలా ఉన్నాయో, సెక్షన్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారమే తీర్పు ఇవ్వాలి తప్ప, చెప్పండి, నాకు ఈయన్ని చూసి జాలి అవుతుంది దీనికి క్షమిస్తున్నాను అంటారు చెప్పండి, వీళ్ళలేదు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా అంతే. ఖచ్చితంగా పనిష్మెంట్ తినాల్సిందే. ఆ పనిష్మెంట్ ఎవరు తింటాడు? ఈ మానవుడాన్ని వాడు తింటే వీడు చస్తాడు. ఇక్కడతో అయిపోయింది పనిష్మెంట్, గుర్తుపెట్టుకోండి. వీడు సరాసరి నరకానికి పోతాడంటే మనం అనుకుంటున్నాం సిలువ మీద మన పనిష్మెంట్ అయిపోయింది అనుకోకండి. కేవలం మన పనిష్మెంట్ సిలువ మీద అయితే యేసు ప్రభు సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. ఓ 3 గంటలు ఓర్చుకుంటే అయిపోద్ది, ఇంకా అక్కడతో పనిష్మెంట్. ఒక 4 గంటలు తొట్టుకుంటే అయిపోద్ది. ఆ మేకులకి ఆయనే ఎక్కాల్సిన అవసరం, చనిపోతే ఇక అయిపోయింది. ఆ పనిష్మెంట్ తినడానికి అయితే అక్కడే పాపక్షమం ఉందని, అది మాత్రం కాదు పనిష్మెంట్ అంటే. అంతకన్నా ఘోరమైన పనిష్మెంట్ ఏంటో తెలుసా? నరకం. సిలువ కొయ్యి చూస్తే నీకు భయం వేస్తే దీనికన్నా ఘోరమైనది చెప్పండి, నరకం. ఆ నరకానికి పోకుండా ఉండాలి అంటే చెప్పండి, దేహానికి దేహం, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, మనిషి ఉనికిగా నీకు వరకు ఒక మనిషి. ఎవరు చనిపోతారు చెప్పండి? ఎవరు చనిపోరు. ఈ పెళ్లి మండపాల మీద ప్రమాణాలు చేస్తుంటారు భార్య భర్తలు. నేను ముగిస్తున్నాను. ఏమని? వ్యాధి అందును, బాధ అందును, ఆరోగ్యం అందును. చెప్పు, నువ్వే బాగా చెప్తా, సంతకం పెట్టేతో కదా చెప్పు. విడనాన్ను. కొంతమంది ఎక్స్ట్రీమ్ ప్రమాణాలు ఉంటాయి, చావు తప్ప ఏది నిన్ను విడదాను, చచ్చిపోయిన నేను కూడా చెప్పండి వచ్చేస్తాను. అన్ని డొల్లు ప్రమాణాలండి, అన్ని దొంగ ప్రమాణాలండి. నేను చూసిన విధి విధానాలు బట్టి చెప్తున్నాను. నువ్వు బాగుంటేనే నీతో ఉంటాను, నువ్వు ఏదైనా కలిసి వస్తేనే నీకు వ్యాధి వచ్చింది అనుకో, కుక్కడి గంజేయడానికి ఏడుస్తుంది ఈ భార్య. ఏమనుకో, వ్యాధి ఎందు బాధ ఎందు ఉంటాను నీ భర్తే. ఒకవేళ నువ్వు ఏ పని చేయలేని పరిస్థితుల్లో మంచం పెడితే పోతే బాగుంది అనుకుంటాడు. గుర్తుపెట్టు. నీ పిల్లలు నీ రొమ్మును పిండి పాలు తాగి బతికిన నీ పిల్లలే రేపు నువ్వు బరువు అయితే నీ రొమ్ముల మీద తండానికి కూడా వాళ్ళు ఎరకాడంటే నువ్వు నమ్మగలవా? అందుకే చెప్తున్నా చూడండి, ఏ ప్రేమ మన కోసం ప్రాణం పెట్టదు. ప్రాణం పెడతారని అనుకుంటే నమ్మండి. ఒక ఉదాహరణ చెప్తున్నా, కరోనాలో తెలిసిపోయారు అందరూ. అలా ఆయనకి కరోనా వచ్చిందంట, క్వారంటైన్లో ప్లేస్ లేదని ఆ పక్క గది పెట్టారంట. అప్పుడప్పుడు ఆయనకు అన్నం నీళ్ళు ఇవ్వండి 14 రోజులు అన్నారంట. కిటికీలోంచి పిలుస్తున్నాడు నీళ్ళు ఇవ్వమని, కొంచెం గ్లాసు నీళ్ళు ఇవ్వంటే అలా ఆవిడట గ్లాసు కర్ర గట్టించిందంటే ఇలా. అప్పుడు అన్నాడు, కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు గ్లాస్ కర్ర కట్టి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అన్నాడు. భార్యకి కరోనా వచ్చిందని పక్క గదిలో పెట్టారట. ఆకలేస్తుందంటే అన్నం ప్లేట్లో పెట్టి అక్కడ పెట్టి అన్నాడు. కుక్క గింటినాడు అడుగుతున్నాను. ఈ ప్రమాణాలన్నీ ఎక్కడ వరకు చెప్పినా, వ్యాధులు రానంత వరకే, బాధలు రానంత వరకే, అన్ని బాగున్న చివరి రోజు వరకే. గమ్మత్తడి చెప్పనా, మన నుంచి ఆయన కోరుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే ఒక్కటి ఉన్నాయి చెప్పండి. ఆ రోమపత్రికలు అంటాడు, నీ కళ్ళు వైపు చూశాను, నీ కళ్ళల్లో యథార్థత లేదు. నీ పెదవుల వైపు చూశాను, నీ పెదాల్లో యథార్థత లేదు. నీ కాళ్ళ వైపు చూశాను, నీ కాళ్ళు సరిగ్గా నడవడం నేను చూడలేదు. మరి మేము దేనికి పనికి వస్తాం ప్రభు అంటే, ప్రభు అంటాడు దెబ్బలు తిన్నాను తప్ప దేనికి పనికి రా అన్నాడు. మరి మమ్మల్ని ఏం చేస్తాం ప్రభు అంటే, దేవుడు అన్నాడు మీకు బదులుగా చెప్పండి నేను శిక్ష అనిపిస్తా అన్నాడు. అందుకే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈ రొట్టె విరుస్తున్నప్పుడు ఆ రొట్టె నీకు జ్ఞాపకం చేయలేమని, ఇది నా కొరకు వధింపబడినా చెప్పండి శరీరం. ఆ రొట్టెని విరుస్తున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఇది నా కొరకు ఇరవబడిన శరీరము. ఒకప్పుడు నా శరీరంతో చేసిన తప్పులకి విరవబడిన శరీరం.
ఆ ద్రాక్షరసం తాగుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి, నా రక్తంతో చేసిన తప్పులకి నా కోసం ఒలికింపబడిన చెప్పండి శరీరం. నేను ముగిస్తున్నాను. మమ్మల్ని ఎంతగా ప్రేమించే ప్రభు అంటే, మరలా చెప్పనా, ఈ రోజు కూడా మన చూపులు ఆలోచనలు ఈ సెమినార్ ప్లేస్లో కూడా సరిగ్గా లేకపోయినా చెప్పండి, ఈ రోజుకి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంత సువార్త విరామం లేకుండా 7 రోజులు వినిపించిన ఎప్పటికీ నీ ఆలోచనలు దారి తప్పుతున్నా ఇంకా నేను ప్రేమిస్తున్నాడు. పోయాయో పాడేసుకున్నారు నాకు తెలియదు, కానీ మొత్తం మీద నేను ఒకరు ఫోన్ చేశారు, 7,000 పోయాడు ఇక్కడ 7,000 పోయాడు ఇక్కడ కూడా ఇలాంటి ప్రసంగాలు చెప్పుకోకూడదు, ఇలాంటి మాటలు చెప్పుకోకూడదు. ఇక్కడ కూడా అంటే ఇంత వాక్యం విన్నా, ఇలాంటి పనులు చేస్తున్నా, ఇంకా నువ్వు సజీవంగా రోడ్డు మీద తిరుగుతున్నావంటే ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదా? అది సిలువను వేలాడుతూ చేసిన ప్రార్థన, చేతులు బిగింపబడి చేసిన ప్రార్థన, కాళ్ళు బిగింపబడి చేసిన ప్రార్థన, పక్కలో బల్లెపోటు దేక్క ముందు చేసిన ప్రార్థన, దాహంతో చేసిన ప్రార్థన, దాహం అని అరిసి చేసిన ప్రార్థన. తండ్రి మీరేం చేస్తున్నారు? ఈ రోజుకి నీ కొరకు చేస్తున్న ప్రార్థన, ఈ రోజుకి ఆ పక్క నుండి చేస్తున్న ప్రార్థన, ఈ రోజుకి మన కోసం బతుకులుకున్న ప్రార్థన. మరొక్క 2026 అంటే ఈ 2026లో కూడా ప్రభువా వీరికి అవకాశం ప్రభువా, ఇప్పటికీ నీ కొరకు నా కొరకు చేస్తున్న ప్రార్థన. లేదంటే సెమినార్ వస్తున్న మొదటి రోజు మనం తీసుకెళ్ళిపోతుంది సమాధి, గుర్తెట్టుకోండి. ఈ రోజుకి చేస్తున్న ప్రార్థన, ఈ రోజుకి నువ్వు ఇంటికి పోయేంత వరకు నీ దగ్గర నీ కొరకు చేస్తున్న ప్రార్థన, ఎప్పటికే చేస్తున్న ప్రార్థన. ఓ పక్క పరిశుద్ధాత్ముల ప్రార్థన, మరో పక్క ప్రభువు ప్రార్థన, ఆ పైన కరుణగల దేవుని యొక్క విజ్ఞాపన. ఆయన మనల్ని సరిచేయడానికి పలుమార్లు మనకు పనిష్మెంట్ ఇస్తూ ఆయన పక్కకు పోయి బాధపడుతున్న బాధ. ఈ ప్రేమ నిన్ను బలవంతం చేయట్లేదా? లేదండి ఆ రోజు మేము ఉంటే సిలువ అయిపోదామండి, లేదండి ఆ రోజు మేము ఉంటే ఆయన మేము సిలువ వేయకుండా కాపాడుకుందామంటే ప్రభు బైబిల్లో రాయించిన మాట చెప్పనా, ఈ రోజుకి ఆయన మనం చెప్పండి సిలువ వేస్తున్నాం. నువ్వు వాక్యం వినకపోతే ఆయన ఎక్కిరిస్తున్నావు గుర్తుపెట్టుకో, ఆ వాక్యం పాటించకపోతే ఆయన ఎక్కిరిస్తున్నావు గుర్తుపెట్టుకో, ఆయన మాటలు లెక్క లేకుండా ఈ ప్రాంగణంలో తిరుగుతుంటే నువ్వు ఆయన ఎక్కిరిస్తున్నావు గుర్తుపెట్టుకో. ఈ ప్రేమ నీకు ఎల్లడి చేస్తున్నా నీ హృదయానికి తాగట్లేదంటే అది ఎంత బండ హృదయం అయిపోయింది. ఒకసారి ఆయన ఇంకా ఎంత ఎక్కిరిస్తున్నావు జ్ఞాపకం చేసు. ఈ సువార్త మూలాల జ్ఞాపకం చేసుకున్నా కనీసం నీ హృదయం కదలట్లేదు, కొంతమంది అలా నిద్రలో జోగుతున్నారంటే నీకు ఎంత అలవాటు అయిపోయిందో జ్ఞాపకం చేసుకో. ఇప్పటికీ సిలువ ధ్యానం రేపు మనకి ఎడబోయే ఈ కొంతసేపట్లో మనం ఎడబోయే ఈ రొట్టె ద్రాక్ష మన కళ్ళ ముందు కదలాడుతున్నా నీ హృదయం నీ చెవులు ఇంకా స్పందించట్లేదంటే ఎంత కఠినమైన బండ హృదయాన్ని వేసుకుని కూర్చున్నావు జ్ఞాపకం చేసుకో. ఏమైనా జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటే నీ ప్రేమను వర్ణించలేనంతగా జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటే దేవుడు అంటాడు, ఎస్ వర్ణించలేనంతగా జ్ఞాపకం చేసుకో. నేను ముగిస్తున్న ఒక మాట, ఎవరు రచయిత రాసిన మాటే, నేను ఎప్పుడో చెప్పిన మాటే, పలుమార్లు జ్ఞాపకం చేసుకునే మాటే. దేవుడు తన ప్రేమను ఎల్లడిపరచు, అది మాటల్లో వర్ణించలేనిది, ప్రేమ పదాల నేత్రాలకు దొరకనిది, మనో నేత్రాలకి ఏమాత్రం అందకుండా వెలుగును కోరుకునేది, మానవ విజ్ఞానానికి మానవ శాస్త్రాలకి దొరకనిది, విరిగి నలిగిన హృదయాన్ని అత్తుకునేది. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమ కన్నా మిన్న అయినది. విలువరమైన గుడారం లేక ఈ భూమి మీద సంచరించి కలవరి గిరిలో నా కోసం కరిగిపోయి గతించిపోయిన ఊహల కందని గొప్ప ప్రేమది. ఈ భూమిపై ఎవరూ అందించలేని ప్రేమది. ఆ ప్రేమ కలవరి గిరిలో కేకలేసిన ప్రేమది. ఆ ప్రేమకు పేరు పెడితే అది సాక్షాత్తు యేసుక్రీస్తు దివ్య ప్రేమది. ఈ ప్రేమ నిన్ను నన్ను బలవంతం చేస్తుంది. ఏమని? నా రొట్టెని విరవండి, చెప్పండి, నా రక్తాన్ని స్వీకరించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరలా ఆ పాపకు జోలికి చెప్పండి పోకండి. క్షమించేసాడు కదా, లైసెన్స్ ఇచ్చాడు కదా, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమలో నీకు స్వతంత్రం ఇచ్చాడు. ఎంత స్వతంత్రం ఇచ్చినా నీ సరిహద్దులు దాటకుండా చెప్పండి, నీ బౌండరీస్ క్రాస్ చేయకుండా ఆయన ప్రేమలో చెప్పండి కలిసి ప్రయాణం చేయండి. ఇప్పుడు వెళ్ళిపోతారు ఇక్కడ నుండి. రేపు నుంచి మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారంటే మీ స్థానిక సంఘాల్లో మీ కాపర్ గైడ్ చేస్తాడు. వింటే వింటారు, లేకపోతే వదిలేస్తారు. కానీ గమ్మత్తు చెప్తున్నా, ఆ దైవజనుడు చెప్తే ఒకలాగా చెప్పకపోతే ఒకలాగా. నీకు ఈ ప్రేమ గుర్తుంటే ఏ సేవకుడు చెప్పినా చెప్పకపోయినా మళ్ళీ ఏడాది తిరిగి వచ్చేంత వరకు నీ గుండెల్లో ఉండాల్సిన మాట చెప్తున్నా, నీ ప్రేమను నేను మరవను, ఎడవను, ఎడబాయిను. ప్రభు శత్రువైన నా కొరకు భూమి మీదకి వస్తే పశువులు తొట్టించాను, శత్రువైన నువ్వు నా కొరకు వస్తే పశుకొందిగా చంపేయాలనుకున్నా, శత్రువైన నా కొరకు నువ్వు మరలా ఈ భూమి మీదకి వస్తే 33.5 సంవత్సరాల లోపు దేవా నీ సుతుని నేను చంపేశాను. ప్రభు ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు కూడా నేను క్రీస్తు తిరుగుతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని నీకు అర్థమైతే అలాగే మోకాలు వేయండి. నీకు అర్థమైతే అలాగే మోకాలు వేసి మీ కుడి చేతులు చూపించండి. మీ దగ్గరికి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె వస్తుంది, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మీ దగ్గరికి వస్తుంది. దేవా
నీ ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను అవమానపరచాం. పసికందుగా ఉన్నప్పుడు నిన్ను చంపేయాలనుకున్నాం. ఇదిగో ఈ భూమి మీద సంచరించినప్పుడు మీరు సిలువే చంపేశామని మన తండ్రిగా, కుమారులుగా స్వీకరించడానికి, మనతో సంధి చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన సర్వోన్నతుడైన తండ్రి స్థానంలో నిత్యుడైన తండ్రిగా, సర్వోన్నతుడైన దేవుడిగా మన మధ్యకు వచ్చిన ఆయన తండ్రికి, మనకి, ఆయనకి సహవాసం ఏర్పరచడానికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో దైవం తనను తాను బయలుపరచుకోవడానికి, తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడుగా, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడుగా నీతో నాతో పెనుగులాడడానికి వారు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి.